హలో, నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అనేది కుదేలవుతుందనేది కూడా ప్రధానంగా వస్తున్న వార్తలు. ఆ వార్తలను ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాత్మకమైన మార్పు తీసుకురాబోతుంది రియల్ ఎస్టేట్ రంగంలో. ప్రధానంగా ఈస్ట్ వైపే మొగ్గు చూపుతా ఉంది. ఈస్ట్కి సంబంధించి అనేక పెట్టుబడులు పెట్టండి, ఖచ్చితంగా ఈ సైడు ఇన్నర్ రింగ్ రోడ్లు వాటికి సంబంధించిన అనేక సదుపాయాలు మేము కల్పిస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఈస్ట్లో అత్యధికంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఈస్ట్ అంటే గుర్తుకొచ్చేది జేఎన్ గ్రూప్ ప్రాపర్టీస్. జేఎన్ గ్రూప్ ప్రాపర్టీస్లో అనేకమైన మనం చాలా సందర్భాల్లో అనేక వెంచర్లు చూసాము. అద్భుతంగా వారు అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచిన సందర్భం. ఇక అదే విషయం పైన ఇక కొత్తగా సద్దుపల్లి జంక్షన్కి సంబంధించి ఒక వెంచరు కొత్తగా వాళ్ళు అప్డేషన్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వివరాలు ఇక జేఎన్ గ్రూప్ ప్రాపర్టీస్కి సంబంధించిన ఎండి ఇక చైర్మన్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా ప్రధానంగా ఇక్కడ సద్దుపల్లి జంక్షన్లో ఉన్నాము. ఈ జంక్షన్కి సంబంధించి ఇక్కడ కొత్తగా వస్తున్న వెంచర్స్ ఏంటి, ఆ న్యూ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని విషయాలు ఒక చిన్న చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ఇది సద్దుపల్లి జంక్షన్ బండరావిరాల దగ్గర ఒక వెంచర్ ఉంది. అది అద్భుతంగా అప్డేషన్ చేశారు. అద్భుతంగా రేరా అండ్ హెచ్ఎండిఏ అప్రూవల్తో ప్రధానంగా ఆ వెంచర్ను నిర్మించిన పరిస్థితి. మరొకటి ఇక కొత్తగా వస్తున్న వెంచర్కి సంబంధించి ఇక ఏదైతే భద్రాచలం హైవేకి సంబంధించిన కొత్తగా ఒక వెంచర్ వస్తుందో ఆ వెంచర్కి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మనతో పాటు మాట్లాడడానికి అన్ని విషయాలు, వెంచర్కి సంబంధించిన అన్ని విషయాలు, అదేవిధంగా ఎలాంటి డెవలప్మెంట్స్ చేస్తున్నారు, ఈ అన్ని విషయాలు మనతో మాట్లాడడానికి జేఎన్ గ్రూప్ ప్రాపర్టీస్ ఎండి అండ్ చైర్మన్ జక్కుల మలేష్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. చాలా రోజుల తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మన మొట్టమొదటి వెంచర్కి సంబంధించి ఈస్టర్న్ మెడోస్కి సంబంధించిన ఇంటర్వ్యూ తర్వాత ఇక రెండో ఇంటర్వ్యూ మీతో చేస్తున్నాం, అంతే కదండి? చాలా రోజుల తర్వాత. ఓకే, మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈస్ట్ సైడే ఎక్కువ దృష్టి పెట్టాలనేది కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే మీరు ఈస్ట్ అనగానే గుర్తుకొచ్చేది జేఎన్ గ్రూప్ ప్రాపర్టీస్. మీరు అంటే అతిశయోక్తి కాదు, మీరు కాదండి అది ఇది మేము అంతగా లేదు అని మీరు చెప్తారు, అది మీ వినయం. కానీ అద్భుతంగా ఈస్ట్ అనగానే గుర్తుకొచ్చేది జేఎన్ ప్రాపర్టీస్. ఇది నా ఒపీనియన్ అని, అంటే చాలామంది ఒపీనియన్. ఎట్లా ఇప్పుడు ఈ న్యూ వెంచర్కి సంబంధించి అంటే దాదాపు ఇప్పుడు 5 వెంచర్లు వచ్చాయి. 5 వెంచర్లకు సంబంధించి మీరు అనేక విషయాలు చెప్పారు. కానీ ఈ వెంచర్ కొత్త వెంచర్కి సంబంధించి ఎట్లాంటి ఇన్విటేషన్స్ ఇవ్వబోతున్నారు, ఈ వెంచర్కి ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జనరల్గా జేఎన్ గ్రూప్ ప్రాపర్టీస్ మీరు అన్నట్టు హైవే ఫేసింగ్లను దృష్టిలో పెట్టుకొని ఇది ప్రజెంట్ మనం గతంలో 120 ఫీట్ రోడ్ ఫేసింగ్, తర్వాత 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్లను చూసినాం. అది మనం సకాలంలో కంప్లీట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇప్పుడు నిలబడి ఉన్న ఈ వెంచర్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట. మీకు ఆ జంక్షన్ బాగా తెలిసిందే. అయితే అది అక్కడికి మనకు భద్రాచలం హైవే అనేది డైరెక్ట్గా కనెక్టివిటీ ఉన్నది. ఆ భద్రాచలం హైవేలో మన రామోజీ ఫిలిం సిటీ మరియు గట్కేసర్ను టచ్ చేస్తూ వచ్చినటువంటి ఈ 150 ఫీట్ రోడ్ ఫేసింగ్ సద్దుపల్లి చౌరస్తా, సద్దుపల్లి జంక్షన్ అంటారు. ఈ జంక్షన్లో మనకు ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తున్నటువంటి వెంచర్ ఇది హైవే సిటీ. దీన్ని తొందరలో లాంచ్ చేయబోతున్నాం. దీని ప్రత్యేకత మీరన్నట్లు హైవే ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్ అండ్ భద్రాచలం జంక్షన్ పక్కనే ఉన్నది. జస్ట్ ఒక 2 మినిట్స్ డిస్టెన్స్లో మనం ఎగ్జిట్ నెంబర్ 10ను టచ్ చేసే విధంగా ఉన్నది. దీనికి చాలా ప్రత్యేకత ఏంటంటే హైవే ఫేసింగ్ ఉండడం. తర్వాత మీరు డెవలప్మెంట్ విషయానికి వస్తే కూడా మనం యాజ్ యూజువల్ మన డెవలప్మెంట్స్ అనేది వరల్డ్ క్లాస్ డెవలప్మెంట్స్ ఉంటాయి. హెచ్ఎండిఏ అండ్ రెరా అనుమతులతో పాటు బ్యాంక్ లోన్ సౌకర్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ప్రతి సైట్లో కూడా మనం ఇచ్చే డెవలప్మెంట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండడం వల్లనే మనకు కస్టమర్ ఈరోజు మన వెంట ఉండరని సగర్వంగా చెప్పుకోవచ్చు. ఇంకా మనం మాట్లాడుకునేది ఏంటంటే జనరల్గా మనకు ఇక్కడ ప్రతి వెంచర్లో కూడా మీకు అప్రిసియేషన్ అనేది చాలా బాగా వస్తుంది. ఎందుకంటే హైవే ఫేసింగ్ ఉండడం వల్ల, రెసిడెన్షియల్ లొకేషన్లో ఉండడం వల్ల మనం ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసరికి ఇమ్మీడియట్గా ఆ పక్క ఉన్నటువంటి ప్లాట్కు ఆటోమేటిక్గా అప్రిసియేషన్ అనేది వస్తుంది. పూర్తి స్థాయిలో రెసిడెన్షియల్ లేఅవుట్స్
అది హైవే ఫేసింగ్ ఓఆర్ఆర్ ఈస్ట్లో మనం ఇంకా రాబోయే కాలంలో కూడా బ్రహ్మాండమైన లేఅవుట్స్ను అందించబోతున్నాం. ఇక్కడ సద్దుపల్లి జంక్షన్ అనగానే చాలామంది చెప్తా ఉంటారు, ఇక ఉప్పల్ జంక్షన్ కాబోతుంది అంటే ఉప్పల్ లాంటిది ఎల్బీ నగర్ జంక్షన్ లాగా సద్దుపల్లి జంక్షన్ కాబోతుంది. ఎందుకంటే ఇక్కడ నేను చాలా చూస్తూ ఉన్నాను, రియల్ ఎస్టేట్కి సంబంధించిన అనేక సంస్థలు ఇక్కడే ఉన్న పరిస్థితి. కాబట్టి ఇక సద్దుపల్లి జంక్షన్ అనేది మీకు బై 500 మీటర్స్ కూడా లేదు నాకు తెలిసి. ఈ జంక్షన్ దగ్గరే మీ వెంచర్ ఉంది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు అసలు? ఈ జంక్షను అదేవిధంగా మీ వెంచరు దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు అసలు? యాక్చువల్గా మీరు అన్నట్టు మనం సదుపల్లి జంక్షన్ అనేది ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక ఉప్పల్ ఎల్బీ నగర్ జంక్షన్ అంటే ఇది ఎలాగంటే కొత్తగా డెవలప్ అవుతున్న జంక్షన్ కాబట్టి మీరు ప్రజెంటు కోకాపేట, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, మంచిరేవుల కొన్ని ప్రాంతాలను మీరు గమనించి ఉంటే ఆల్రెడీ ఎప్పుడో అయినటువంటి కుకట్పల్లి తర్వాత ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయినటువంటి వేరే ఇతర ప్రాంతాన్ని మీరు కంపేర్ చేసుకున్నప్పటికీ ఆ కొత్తగా అయ్యేదానికి ఏంటంటే కొత్తగా వచ్చే హైవేల్లో మొత్తం కన్స్ట్రక్షన్స్ అన్నీ న్యూ ట్రెండింగ్లో ఉండడం జరుగుతుంది. ఆ న్యూ ట్రెండింగ్లో ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ మనకు అన్ని హై రైజ్డ్ బిల్డింగ్స్ కావచ్చు, ఆ తర్వాత విల్లాస్ కావచ్చు, అది అద్భుతంగా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఓకే, కాబట్టి మనకు ఈ జంక్షన్ను మీరు అన్నట్టు ఒక పెద్ద స్థాయిలో దీన్ని ఊహించుకోవచ్చు. ఒక 3 to 4 ఇయర్స్లో దీంట్లో మనం ఊహించినటువంటి రేట్లు ఉండబోతున్నాయి. ఓకే, ఇక ఫైనల్గా చెప్పండి, ఎట్లా ఉండబోతుంది అంటే ఇక్కడ తీసుకున్న వారికి ఎలాంటి భరోసాని ఇస్తారు? ఎగ్జాక్ట్లీ సార్, ఫస్ట్ ఒక కస్టమర్కి ప్రధానంగా ఏమనుకుంటారంటే నేను ఇక్కడ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా అప్రిషియేషన్ అనేది అద్భుతంగా రావాలి, తర్వాత సెక్యూర్గా ఉండాలి. నా ఏదైతే వెంచర్ అంటే నేను ఏదైతే ఫ్లాట్ కొంటానో అది సెక్యూర్గా ఉండాలి, దాంతోపాటు నేను ఇన్ ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉండాలి, లేదు ఇన్ ఫ్యూచర్లో నేను అమ్మడానికి కూడా చాలా అప్రిషియేషన్ ఎక్కువ రావాలని ఆలోచిస్తారు. ఎట్లాంటి భరోసా ఇస్తారు? రియల్లీ సార్, ఇది మీకు కంపేర్ టు అదర్ డిగ్రీస్లో అంటే మన జిల్లా స్థాయిలో కానీ చిన్న చిన్న మండలాల్లో కానీ మీరు కమర్షియల్ చూసినట్లయితే మినిమం 50,000 గజం ఉన్న పరిస్థితి. ఇది మనకు ఒక హైవే నేషనల్ 930p హైవే ఫేసింగ్ ఉన్నటువంటి తర్వాత 2 మేజర్ వరంగల్ హైవే అయితే ఏమి, విజయవాడ హైవే అయితే రెండింటిని కనెక్టివిటీ చేస్తూ తర్వాత కొత్తగా వచ్చే హైవే ఆ జంక్షన్లో దాని పక్కనే జస్ట్ 50 మీటర్ల దూరంలో ఉన్నటువంటి 150 ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్. ఇది భవిష్యత్తులో మినిమం మీకు 2 నుంచి 3 లక్షలు ఈజీగా తక్కువ కాలంలో మారే పరిస్థితి ఉంది. కానీ మనం కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని కస్టమర్ల భవిష్యత్తే లక్ష్యంగా అనుకుంటున్నాం కాబట్టి మనం ఇది 30,000 రూపాయలకే దీన్ని గజం ధరగా దాన్ని అందిస్తున్నాం. ఇది కస్టమర్లకి చాలా మంచి సదావకాశంగా నేను భావిస్తున్నా. దీన్ని అవకాశాన్ని వినియోగించుకుంటారని మా కస్టమర్ మిత్రులకు మేము మరొకసారి సవినయంగా తెలియజేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే మీరు ఎప్పుడో ఒక మాట చెప్తా ఉంటారు, నేను ఒక్కరినే కాదు బతకడం, దాదాపు 1000 మందికి నేను ఆసరా కావాలి అనేది ఒక డైలాగ్ చెప్తారు. ఖచ్చితంగా ఆ విధంగానే అంటే మేము దగ్గరగా ఉండి చూస్తున్నాం మీ లైఫ్ స్టైల్ని. ఖచ్చితంగా మీరు ఆ విధంగానే ఇంకంటే మీరు అనుకున్న లక్ష్యాలు మాత్రం చేరుకోవాలి, ఆ విధంగానే ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మీరు ఆ ఉన్నత స్థాయికి పోతారనేది కూడా మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, మల్లేష్ యాదవ్ గారు కొత్త వెంచర్కి సంబంధించిన అన్ని అవిటేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా సద్దుపల్లి జంక్షన్ అంటేనే మరొక ఎల్బీ నగర్ జంక్షను, అదేవిధంగా ఉప్పల్ జంక్షన్ లాగా అభివృద్ధి చెందబోతుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వారికి భవిష్యత్తులో మాత్రం అద్భుతమైన ఫలితాలు వస్తాయి, వారు కోరుకున్న కంటే ఎక్కువగా అప్రిషియేషన్ వస్తుందనేది కూడా మల్లేష్ యాదవ్ గారు చెప్తున్నారు. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.